హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫైనాన్స్ ఫైన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మనం ఒక కొత్త టాపిక్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. అదే పిఎంయువై స్కీమ్ గురించి అనమాట. పిఎంయువై అంటే తెలుసు కదా, ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం అనమాట. ఇది ఒక సెంట్రల్ స్కీమ్ అనమాట. సో దీని నుంచి మనం గ్యాస్ కనెక్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇంట్లో కూర్చునేసే మొబైల్ నుంచి కానీ లేదంటే ల్యాప్టాప్ నుంచి కానీ ఫ్రీగా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్కి ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అనమాట. సో అంతకంటే ముందు మీరు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ని ఈ స్కీమ్ కింద తీసుకోవాలంటే మీ ఏజ్ అనేది 18+ అబోవ్ అయితే ఉండాలి. అదే కాకుండా మీ ఇంట్లో ఇప్పటివరకు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అయితే ఉండకూడదనమాట. ఎందుకంటే ఒక రేషన్ కార్డ్‌కి ఒక ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఈ స్కీమ్ కింద మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ కింద ఎందుకు తీసుకోవాలి అని చెప్తున్నానంటే, ఈ స్కీమ్ కింద తీసుకున్నానంటే మనకు ఒక సిలిండర్ అంటే ఫస్ట్ వచ్చే ఒక సిలిండరు, గ్యాస్ స్టవ్ అనేది మనకి ఫ్రీగా అయితే వస్తుందనమాట. సో అందుకనేసి ఈ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకోమని చెప్తున్నాననమాట. సో ఈ వీడియోలో అయితే మనం గ్యాస్ కనెక్షన్‌కి ఈ స్కీమ్ కింద ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడం ముందు నాకు చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో టాపిక్‌లోకి వచ్చినట్లయితే ఇప్పుడు మనం పిఎంయువై స్కీమ్‌ని ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైతే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్‌కి ఈ స్కీమ్ కింద పిఎంయువై కింద అప్లై చేసుకోవాలనుకున్నారో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు ఇలాంటి ఇంటర్ఫేస్‌కి అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది మెయిన్ వెబ్‌సైట్‌కి అయితే వచ్చేస్తాం. ఇక్కడ మనం అప్లై చేసుకోవాలంటే చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో అందులో అప్లై ఫర్ న్యూ ఉజ్వల పిఎంయువై కనెక్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్ లో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ రావడం జరుగుతుంది. సో అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా, డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఒకసారి చదువుకునేసి, నాకు తెలిసినంత వరకు డాక్యుమెంట్స్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు అవి 2 లేకపోయినట్లయితే ఓటర్ కార్డు లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఇవి ఉన్నట్లయితే సరిపోతుందనమాట. సో ఇక్కడ ఏంటంటే క్లిక్ హియర్ టు అప్లై ఫర్ న్యూ పిఎంయువై కనెక్షన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్ లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేసి ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్పి గ్యాస్ అని రావడం జరిగింది. సో ఈ ఏజెన్సీస్‌లో మనకి ఎవరికైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే మీ ఏరియాలో ఏ గ్యాస్ ఏజెన్సీ అయితే ఉందో ఆ గ్యాస్ ఏజెన్సీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే మీకు నచ్చిన గ్యాస్ ఏజెన్సీని అయితే అప్లై చేసుకోవచ్చు. నన్ను అడిగినట్లయితే మీ ప్రాంతంలో ఏదైతే గ్యాస్ ఏజెన్సీ అవైలబుల్‌గా ఉందో దానికైతే అప్లై చేసుకోండి. సో ఏది సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ హియర్ టు అప్లై ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మనకి ఇక్కడ చూసామంటే టైప్ ఆఫ్ కనెక్షన్ చోట సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఉజ్వల 3.0 న్యూ కనెక్షన్, రెగ్యులర్ ఎల్పిజి కనెక్షన్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఉజ్వల 3.0 న్యూ కనెక్షన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే కింద ఒక చెక్ బాక్స్ వస్తుంది. సో దాన్ని టిక్ చేసుకునేసి మీ యొక్క స్టేట్‌ని, మీ యొక్క డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని షో లిస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మీ ప్రాంతంలో ఉన్నటువంటి అంటే మీరు అక్కడ ఎంటర్ చేసిన స్టేట్, డిస్ట్రిక్ట్‌ని బట్టి ఆ ఏరియాస్‌లో ఏ గ్యాస్ ఏజెన్సీస్ ఉంటాయో వాటి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. లైక్ గ్యాస్ ఏజెన్సీ నేము, కాంటాక్ట్ నెంబరు, వారి యొక్క అడ్రస్ అయితే రావడం జరుగుతుంది. సో అక్కడ మీ పిన్ కోడ్‌ని బట్టి అక్కడ మీ ఏరియాలో గ్యాస్ ఏజెన్సీ మీకు ఏదైతే అవైలబుల్‌గా ఉందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో మొబైల్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్‌ని ఎంటర్ చేయండి. అలాగే కింద క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా అనేది నెంబర్ వైస్ అయితే ఇస్తారు. ఇక్కడ 33 - 8 అయితే ఇవ్వడం జరిగింది. 33 నుంచి 8 తీసేస్తే ఎంతైతే వస్తుందో అంత రిమైనింగ్ అక్కడ ఎంటర్ చేయాలి. కొందరికి ప్లస్ చేయమని అడుగుతుంది, కొందరికి మైనస్ చేయమని అడుగుతుంది. సో అక్కడ ఏదైతే ఇచ్చింటారో దానికి తగ్గట్టు ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో జనరేట్ ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీ ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో ఉజ్వల 3.0 కేవైసీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి చూసుకోవచ్చు సెలెక్ట్ టైప్ అనేది న్యూ కేవైసీ అయితే రావడం జరిగింది. దీన్ని రైట్ సైడ్ స్క్రోల్ చేసినట్లయితే ఈస్ కన్స్యూమర్ మైగ్రెంట్ ఫ్యామిలీ యెస్ ఆర్ నో అని రావడం జరుగుతుంది. ఇక్కడ ఆటోమేటిక్‌గా నో అయితే రావడం జరుగుతుందనమాట. ఇక్కడ మీకు యెస్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మీరు ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి పోయినప్పుడు, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి, లేదంటే ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్‌కి పోయి అక్కడ కొత్తగా ఎల్‌పీజీ కనెక్షన్‌కి అప్లై చేసినప్పుడు ఈ యెస్ అనే ఆప్షన్ అయితే యూజ్ అవుతుందనమాట. లేదంటే నో ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. అలాగే ఫ్యామిలీ ఐడెంటిఫైయర్ చోట రేషన్ కార్డ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫ్యామిలీ ఐడెంటిఫై నంబర్ చోట పైన రేషన్ కార్డ్ ఎంటర్ చేసింటాం కాబట్టి ఆ రేషన్ కార్డ్ నెంబర్‌ని కింద ఎంటర్ చేసుకోండి. ఇక్కడ రైట్ సైడ్ స్క్రోల్ చేసినట్లయితే మనకి ఫ్యామిలీ ఐడెంటిఫై స్టేట్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే మళ్ళీ రైట్ సైడ్‌కి వచ్చినట్లయితే టైప్ ఆఫ్ స్కీమ్‌లో ఉజ్వల 3.4 జనరల్ అని, ఉజ్వల 3.4 అదర్స్ అని, ఉజ్వల 3.4 ఎస్సీ అని, ఉజ్వల 3.4 ఎస్టీ అని రావడం జరిగింది. ఇక్కడ మనం క్యాస్ట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎస్సీ, ఎస్టీ అయితే డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. లేదా ఓబీసీ అయితే అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఓసీ వాళ్ళైతే జనరల్ ఆప్షన్
ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ బట్టి ఆటోమేటిక్‌గా మన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. లైక్ ఇక్కడ చూసుకోవచ్చు టైప్ ఆఫ్ స్కీమ్ ఏది, ఫ్యామిలీ ఐడెంటిఫైయర్ ఏది అనేసి ఇలా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక చెక్ బాక్స్‌ని టిక్ చేసుకోండి. అలాగే కింద చూసామంటే నంబర్ ఆఫ్ మేజర్ ఫ్యామిలీ మెంబర్స్ 18+ ఆఫ్ ఏజ్ ఎక్స్‌క్లూడింగ్ స్టాఫ్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మహిళల పేరు మీద అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఈ ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్‌ని. అంటే మనం అప్లై చేస్తున్న వ్యక్తి పేరు తప్ప మీ ఫ్యామిలీలో ఎంతమంది ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉంటారు. మీ మదర్ పేరు పైన ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్ అప్లై చేసుకుంటారు. రిమైనింగ్ 2 చిల్డ్రన్స్ వారి యొక్క హస్బెండ్ అయితే ఉంటారు కదా! సో, ఇక్కడ బాక్స్‌లో 3 ఐడీ నంబర్ ఎంటర్ చేసుకోండి. అలాగే కింద చూసినట్లయితే రిలేషన్‌షిప్ విత్ అప్లికెంట్ అనే చోట సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని అక్కడ ఇప్పుడు మనం మీ మదర్ పేరు పైన అప్లై చేసామనుకోండి. ఇక్కడ మీ హస్బెండ్ పేరు అయితే ఫస్ట్ ఎంటర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ రిలేషన్‌షిప్ విత్ అప్లికెంట్ దగ్గర హస్బెండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. పిల్లల్ని ఎంటర్ చేసుకున్నప్పుడు సన్ అనో, డాటర్ అనో ఎంటర్ చేసుకోండి. అలాగే వారు ఎవరినైతే యాడ్ చేయాలనుకుంటున్నామో వారి యొక్క ఫుల్ నేమ్‌ని, మిడిల్ నేమ్‌ని, లాస్ట్ నేమ్‌ని ఎంటర్ చేయండి. అలాగే ఆధార్ నంబర్‌ని ఎంటర్ చేయండి. ఇలా ఎంతమంది అయితే మీ ఫ్యామిలీలో ఉంటారో అంతమంది ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత యాడ్ న్యూ ఫ్యామిలీ నంబర్ పైన క్లిక్ చేయగానే ఇంకో రో అయితే ఓపెన్ అయితుంది. అక్కడ మళ్ళీ రిలేషన్‌షిప్, వాళ్ళ ఫుల్ నేమ్, ఆధార్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే పైన చూస్తున్నారంటే 2 చెక్ బాక్స్ ఉన్నాయి కదా! దాన్ని ఫస్ట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ దాని మీనింగ్ ఏంటంటే మీరు సింగిల్ అన్‌మ్యారీడ్ అయితే ఫస్ట్‌ది టిక్ చేసుకోండి. లేదు మీకు మ్యారీడ్ అయ్యి మీ హస్బెండ్ చనిపోయినా లేదంటే మీరు డివోర్స్ తీసుకొని సెపరేట్ అయినా కూడా సెకండ్ ఆప్షన్ అయితే తీసుకోండి. సో, మీ ఏజ్ అనేది 18+ అయితే ఉండాలి. ఇక్కడ అప్లికెంట్ ఎవరైనా సరే 18+ ఏజ్ అయితే ఉండాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో, ఈ 2 మీకి అవసరమైతే టిక్ చేసుకోండి. లేదంటే లేదు. నేను చెప్తున్నా కదా! ఫస్ట్‌ది ఏందంటే మీరు సింగిల్ అయితే పైనది టిక్ చేసుకోండి. లేదు మాకు మ్యారీడే హస్బెండ్ చనిపోయారు లేదా డివోర్స్ అయ్యి సెపరేట్ ఉన్నామన్న వాళ్ళు సెకండ్ అయితే టిక్ చేసుకోండి. కింద పర్సనల్ డీటెయిల్స్‌లో మిస్టర్ ఆర్ మిసెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారి యొక్క ఫస్ట్ నేమ్‌ని, మిడిల్ నేమ్‌ని, లాస్ట్ నేమ్‌ని ఎంటర్ చేసుకోండి. అలాగే వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సెలెక్ట్ చేసుకోండి. అలాగే కింద చూసామంటే అడ్రెస్ ఫర్ ఎల్‌పీజీ కనెక్షన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ కనెక్షన్ అనేది ఏ అడ్రెస్ కావాలో ఆ అడ్రెస్‌నైతే ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇక్కడ చూసామంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ అనేది క్లిక్ హియర్ టు నో లిస్ట్ ఆఫ్ యాక్సెప్ట్ డాక్యుమెంట్స్ అని ఉంది కదా! దానిపైన క్లిక్ చేయగానే మనకి ఏ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసుకోవచ్చో ఆ లిస్ట్ మొత్తం వస్తుంది. అందులో ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, లైసెన్స్ కార్డు, పాన్ కార్డ్ ఇవి చాలా అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండనమాట. ఇక్కడ పీఓఏ కేటగిరీ సెలెక్ట్ చోట మీకు ఏ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే పీఓ డీటెయిల్ దగ్గర ఇక్కడ ఆధార్ కార్డ్ ఎంటర్ చేసుకుంటే ఇక్కడ ఆధార్ నెంబర్, రేషన్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. కింద చూసామంటే హౌస్ నేము, బిల్డింగు, ల్యాండ్ మార్క్, సిటీ, టౌన్ ఆర్ విలేజ్ నేము, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడీ అనేది ఆప్షనల్ అనమాట. మీ వద్ద ఉంటే ఎంటర్ చేయండి. లేదంటే లేదు. మొబైల్ నంబర్ అలాగే ఎంటర్ చేయండి. ఇక్కడ ఫ్లోర్ నెంబరు, రోడ్ నేము, విలేజ్, పంచాయతీ, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, టెలిఫోన్ నంబర్ అనేది ఆప్షనల్ అనమాట. ఇక్కడ మొబైల్ నంబర్ ఇచ్చాం కాబట్టి ఇవి అవసరం లేదు. సో, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా మిస్టేక్ లేకుండా అయితే ఎంటర్ చేసుకొనేసి కింద చూసామంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అనే చోట నేనైతే ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఆధార్ నెంబర్ అయితే అడిగింది. ఇక్కడ ఆధార్ కార్డ్ అని రూల్ ఏం లేదు. అక్కడ క్లిక్ చేయగానే మనకు చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. మీకు ఏ డాక్యుమెంట్ అవైలబుల్‌గా ఉంటే ఆ డాక్యుమెంట్ అక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ ఆ డాక్యుమెంట్ యొక్క నంబర్‌ని ఎంటర్ చేసుకొని వెరిఫై ఆధార్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఆ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేశా కాబట్టి వెరిఫై ఆధార్ అని వచ్చింది. మీరు రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకుంటే వెరిఫై రేషన్ కార్డ్ అని వస్తది. లేదంటే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ గాని ఇక్కడ తీసుకున్నట్లయితే వెరిఫై డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో, ఇక్కడ నేను ప్రూఫ్ ఆఫ్ అడ్రెస్ కింద ఆధార్ అయితే తీసుకున్నా కాబట్టి వెరిఫై ఆధార్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ చూసామంటే డీటెయిల్స్ ఫర్ రిలేటింగ్ టు క్యాష్ ట్రాన్స్‌ఫర్. సో, ఇక్కడేంటంటే గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు మనకి సబ్సిడీ పడుతుంటాయి కదా! సో, ఆ సబ్సిడీ అనేది ఏ అకౌంట్‌లోకి పడాలి, ఆ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఈ స్టెప్‌లో మనం ఎంటర్ చేయాలన్నమాట. సో, ఇక్కడైతే మీరు రెగ్యులర్‌గా ఏ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేసుకుంటారో ఆ అకౌంట్ నంబర్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్ నంబర్‌ని అలాగే నేమ్ యాస్ పర్ ఆధార్ అనే చోట ఆధార్ కార్డ్‌లో మీ పేరు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆ పేరుని ఎంటర్ చేసుకోండి. ఐఎఫ్‌సి కోడ్ బ్యాంక్ యొక్క ఐఎఫ్‌సి కోడ్‌ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఐఎఫ్‌సి కోడ్‌ని ఎంటర్ చేయగానే కింద బ్యాంక్ నేమ్ చోట సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. స్టేట్ బ్యాంక్ గాని, ఏపీజీబీ బ్యాంక్ గాని, యాక్సిస్ గాని, ఐసీఐసీఐ గాని మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో ఆ బ్యాంక్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే అకౌంట్ టైప్ అనేది సేవింగ్స్ అకౌంట్ అయితే సేవింగ్స్ అకౌంట్ అని, కరెంట్ అకౌంట్ అయితే కరెంట్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ చోట మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. అలాగే నేమ్ యాస్ పర్ బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ అకౌంట్‌లో మీ పేరు అంటే బ్యాంక్ పాస్‌బుక్‌లో మీ పేరు ఏ విధంగా ఉందో ఆ పేరుని అక్కడ ఎంటర్ చేసుకోండి. అలాగే కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చోట మళ్ళీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ని అయితే ఎంటర్ చేయండి మిస్టేక్ లేకుండా. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వగానే కింద చూసానంటే ప్యాకేజ్ సెక్షన్ అనేది
రావడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. 5 కేజీ, 14.2 కేజీ. సో, ఇక్కడ సిలిండర్ అనేది మీకి 5 కేజీస్ కావాలా? లేదంటే 14.2 కేజీసే కావాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. అలాగే కింద చూసామంటే మనకి కైండ్లీ సెలెక్ట్ అర్బన్, రూరల్ కేటగిరీ ఫర్ ద కన్స్యూమర్ అని రావడం జరుగుతుంది కదా! సో, ఇక్కడ మీరు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారైతే ఇక్కడ రూరల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. లేదు మీరు పట్టణ ప్రాంతానికైతే అర్బన్ అని సెలెక్ట్ చేసుకోండనమాట. అలాగే కింద మళ్ళీ ఇంకోసారి మీ యొక్క డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని, మీ యొక్క విలేజ్‌ని కూడా సెలెక్ట్ చేసుకొని, కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని, సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ ప్రాసెస్‌లో ఉజ్వల రిక్వెస్ట్ సక్సెస్‌ఫుల్లీ యాడెడ్ ద రిక్వెస్ట్ ఐడీ ఈజ్ అని ఒక ఐడీ నంబరు, మన డేట్ కూడా రావడం జరుగుతుంది. ఇక్కడైతే మనం డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసాం గానీ, మన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తేనే మన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది కదా! సో, దానికోసం ఏమంటే క్లిక్ హియర్ టు అప్లోడ్ విజువల్ 3.4 కేవైసీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి కాబట్టి, సో, ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఫర్దర్ స్టెప్‌లో కేవైసీ డాక్యుమెంట్స్ అప్లోడ్ అని ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం రేషన్ కార్డ్‌ని అప్లోడ్ చేసాం కదా! అంటే అక్కడ మనం ఏవేవైతే డాక్యుమెంట్ కింద ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏవైతే సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ కూడా కనిపించడం జరుగుతుంది. అవైతే అప్లోడ్ చేయాలన్నమాట. సో, ఇక్కడ రేషన్ కార్డ్ ఫ్యామిలీ ఐడెంటిఫైయర్ డాక్యుమెంట్ అని ఉంది కదా! సో, అక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొనేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధారు అలాగే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇంకా అలాగే ఫ్యామిలీ ఆధార్ అనేది ఇక్కడ మనము ఎంతమందినైతే ఇక్కడ నేను చెప్పాను కదా! మీ ఫ్యామిలీలో రిమైనింగ్ అప్లికెంట్‌తో పాటు ఎంతమంది ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాలని, వారి యొక్క డాక్యుమెంట్స్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయమని అడుగుతుంది. సో, వారి పేరు కూడా ఇక్కడ వస్తుందన్నమాట. సో, చూస్ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ అన్ని డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలో చెప్తున్నారు గానీ, ఇక్కడ డిప్రివేషన్ డిక్లరేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అనే డౌట్ చాలా మందికైతే వస్తుందన్నమాట. సో, దానికోసం ఏంటంటే మళ్ళీ మనం మన పీఎంఈవై హోమ్ పేజ్‌కి పోయినట్లయితే ఇక్కడ రైట్ సైడ్‌లో మనకి చాలా రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. సో, ఎలిజిబిలిటీ క్రైటీరియా అని, డాక్యుమెంట్ రిక్వైర్డ్ అని, బెనిఫిట్స్ ఆఫ్ కన్స్యూమర్ అని ఇలా రావడం జరిగింది కదా! ఇక్కడ ఫార్మ్స్ అని ఉంది కదా! సో, ఆ ఫార్మ్స్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే లాస్ట్ 2 ఆప్షన్‌లు చూసుకున్నట్లయితే డిప్రివేషన్ డిక్లరేషన్ ఇంగ్లీష్ అని, డిప్రివేషన్ డిక్లరేషన్ హిందీ అని రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకి అప్లికెంట్ అనేది హిందీలో అయితే హిందీ అని, ఇంగ్లీష్‌లో కావాలంటే హిందీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. సో, డౌన్‌లోడ్ చేసుకోగానే ఇలా అయితే వస్తుందనమాట. సో, దీన్నైతే మనము ప్రింటౌట్ అయితే తీసుకోండనమాట. సో, ప్రింటౌట్ తీసుకునేసి దీంట్లో మీ పేరు డీటెయిల్స్ అన్నీ ఇక్కడ నేను ఏ విధంగా అయితే ఫిల్ చేశానో స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా! సో, ఆ విధంగా మీ యొక్క ఏజ్‌ని, మీ పేరుని, ఆధార్ నంబర్‌ని అలాగే కింద సెక్షన్ ఏలో అడిగింది, సెక్షన్ బిలో అడిగింది అన్నీ నాకు తెలిసినంత వరకు నోనే అని ఉన్నాయి. నో అని ఎంటర్ చేసుకోండి. సో, ఈ ఫార్మ్‌నంతా ఫిల్ చేసేసి సిగ్నేచర్ చేసేసి దీన్ని ఒక ఫోటో తీసుకొని మీ మొబైల్‌లో అక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని పీడీఎఫ్ ఫైల్‌ని అయితే అప్లోడ్ చేసుకోవాలనమాట. సో, ఇలా అన్నీ అప్లోడ్ అయిపోయిన తర్వాత కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసామంటే కేవైసీ డాక్యుమెంట్స్ హావ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ కైండ్లీ కాంటాక్ట్ యువర్ సెలెక్టెడ్ భారత్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అథెంటికేషన్. ఇష్యూయన్స్ ఆఫ్ కనెక్షన్ విల్ సబ్జెక్ట్ టు క్లియరెన్స్ ఆఫ్ యువర్ కేవైసీ ఆఫ్టర్ డూప్లికేషన్. సో, దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడితో మనకి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో, నెక్స్ట్ ఫర్దర్‌గా ఏంటంటే మీరు ఏ గ్యాస్ ఏజెన్సీని అయితే అప్లై చేసుంటారో లైక్ హెచ్‌పీ అయితే హెచ్‌పీ, భారత్ గ్యాస్, ఇండియన్ గ్యాస్. సో, వీటిలో ఏదైతే అప్లై చేశారో సో, వారి యొక్క బ్రాంచ్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అంటే గ్యాస్ ఆఫీస్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మీరు బయోమెట్రిక్ అయితే వేయాల్సి ఉంటుంది. కేవైసీ అయితే కంప్లీట్ అవ్వడానికనమాట. సో, ఇక్కడ బయోమెట్రిక్ ఆప్షన్ ఉంది కాబట్టి సో, మీరు గ్యాస్ ఆఫీస్‌కి వెళ్లి అక్కడ బయోమెట్రిక్ వేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుందనమాట. సో, మీరు ఒకవేళ మీకు ఫస్ట్‌లో నంబర్ వచ్చింది కదా! ఆ నంబర్ ద్వారా మీ అప్లికేషన్ ఎక్కడి వరకు వెళ్ళిందని స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. దానికోసం మళ్ళీ మీరు మీ యొక్క అఫీషియల్ పేజ్‌కి హోమ్ పేజ్‌కి వచ్చినట్లయితే ఇక్కడ చెక్ స్టేటస్ ఆప్షన్ కనిపిస్తుంది. సో, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొనేసి ఇక్కడ రిక్వెస్ట్ ఐడీ వచ్చింది కదా! సో, ఆ రిక్వెస్ట్ ఐడీని నేను ఫస్ట్‌లో చెప్పడం మర్చిపోయాను. ఆ రిక్వెస్ట్ ఐడీ వచ్చిన చోట మీరు దాని స్క్రీన్‌షాట్ తీసుకోవడమో లేదంటే ఒక చోట రాసి పెట్టుకోవడమో చేసుకోండి. సో, ఈ రిక్వెస్ట్ ఐడీని అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేసుకొనేసి జనరేట్ ఓటీపీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చింటారో అప్లికెంట్‌లో ఆ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి చెక్ స్టేటస్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీ స్టేటస్‌ని కూడా చెక్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ నేను చెక్ స్టేటస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నా స్టేటస్ అనేది రావడం జరిగింది. సో, రిక్వెస్ట్ నంబర్ వచ్చిందనమాట. సో, పెండింగ్‌లో ఉందని రావడం జరిగింది. సో, ఇలా మీరు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్‌ని పీఎంఈవై అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అది ఇంట్లో కూర్చొనేసి మీ ల్యాప్‌టాప్‌లో గానీ, మొబైల్‌లో గానీ ఎక్కడ అప్లై చేసుకున్నా సేమ్ ప్రాసెస్ అనమాట. సో, డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ ఉన్నట్లయితే సరిపోయిందనమాట నేను కనెక్షన్‌కి అప్లై చేసినప్పుడు. సో, ఇలా మీరు చాలా సింపుల్‌గా అయితే దీన్నైతే అప్లై అయితే చేసుకోవచ్చనమాట. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఫుల్ ప్రాసెస్ అయితే ఇదనమాట. నేను చెప్పినటువంటి ప్రాసెస్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. మీలో ఎవరైనా పీఎంయూవై స్కీమ్ కింద ఎల్‌పీజీ కనెక్షన్‌ని ఫ్రీగా తీసుకోవాలనుకున్నట్లయితే లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. అక్కడి నుంచి అయితే తీసుకోండి అనమాట. ఫైనల్‌గా ఇదనమాట వీడియో. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియో లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు